ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహనంపై తిరుపతి కోదండరాముని దివ్యానుగ్రహం, స్నపన తిరుమంజనంలో శ్రీ సీతారాముల దివ్య సోయగం. శ్రీశైల క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం. భృంగివాహన సేవలో ఆది దంపతుల అనుగ్రహం. మహానందిలో ఘనంగా నందీశ్వరుని అభిషేకోత్సవం. సురుటిపల్లిలో సుగంధ శోభితంగా నందీశ్వర అభిషేకం. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరామాలయంలో ఆదివారం ఉదయం సింహవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు పరంధామునికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, భక్తుల శ్రీరామనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో రామయ్య తండ్రి సింహవాహన సేవ విశేషంగా సాగింది. రాతిబతిమ చేసిన రామచంద్ర, నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతిబతిమ చేసిన రామచంద్ర, నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. బట్టిరట్టు సేకి కావద్దు రామచంద్ర, నెట్టననే దూరనోపనిను రామచంద్ర. బట్టిరట్టు సేకి కావద్దు రామచంద్ర, నెట్టననే ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్నానపీఠంపై సీతమ్మవారిని, శ్రీ కోదండరామస్వామివారిని, లక్ష్మణ స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జక్కుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసలుతున్న శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పాలక మండలి చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పలు క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. యాగశాల ప్రవేశం, వేదపారాయణం, వేదస్వస్తి, వేదపఠనం నిర్వహించారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి వారి పర్యవేక్షణలో చండీశ్వరుని పూజ, ఋత్విగ్వరణం, కంకణ పూజ, రక్షాబంధనం, వాస్తు పూజ, వాస్తు హోమాలను నిర్వహించారు. అనంతరం ఉగాది ఉత్సవాలను శుభారంభం చేస్తూ అంకురార్పణ నిర్వహించారు. ఇక ఉగాది ఉత్సవాలలో తొలి రోజున ఆది దంపతులకు భృంగి వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి, అమ్మలగన్నమ్మ, శ్రీ బ్రహ్మరాంబికాదేవికి సకల సుందరంగా అలంకరణ చేశారు. భృంగి వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై కేరళ చండీ వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక కళారూపాలు, మేళతాళాలు, భాజా భజంత్రుల నడుమ శ్రీశైల క్షేత్ర వీధుల్లో ఆది దంపతుల భృంగి వాహన సేవ కనుల పండుగగా జరిగింది. భృంగి వాహనంపై శివపార్వతులను దర్శనం చేసుకుంటే చేసే కార్యాల్లో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలు హరిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా భక్తులు ఆది దంపతులను భృంగి వాహనంపై సేవించి పులకితులయ్యారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో గ్రామోత్సవాన్ని కమనీయంగా జరిపారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద,
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసలుతున్న మహానందిలో శ్రీ మహానందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన్న బహుళ త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు పలు ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత అభిషేకం చేశారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి ప్రదోషకాల సమయంలో అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులే స్వయంగా నందీశ్వరునికి అభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. ఇక తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుడుపల్లి గ్రామంలో నెలవైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో శనీశ్వరుడికి త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. నిత్యార్చనలు, ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత ఆలయ ఆవరణలో శ్రీ నందీశ్వరునికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్రదోష అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, అపర భక్తాగ్రేసరుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్ బుల్లెమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి అన్నమయ్య భాషా సౌందర్యం అనే అంశంపై ప్రసంగించారు. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ఆచార్యులు ఆచార్య నాగరాజ్యలక్ష్మి అన్నమయ్య కీర్తనల్లో అలంకారాలు అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త గంధం బసవశంకర్రాజు అన్నమయ్య కీర్తనలు పరిష్కరణపై కూలంకషంగా వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో పెద్ద శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వరాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శివపార్వతులకు, నందీశ్వరునికి అర్చకులు ఏకకాలంలో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను పరవశులను చేసింది. ప్రదోషకాల సమయంలో నమక చమకాలు, రుద్రాష్టకాలతో కామాక్షి సమేత అగస్తీశ్వరుని మూలవర్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవర్లకు నందీశ్వరునికి శివకీర్తనల నడుమ 108 లీటర్ల క్షీరం,
పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై బిల్వదళాలు, గరిక, కలువ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు, నందీశ్వరునికి అర్చనలు జరిపారు. సర్వాభరణ శోభితులైన స్వామివార్లకు నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఆపై నందివాహన సేవను ఆలయ ప్రాకారంలో కనుల పండుగగా నిర్వహించి పంచహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బుజ్జాయిపేటలో నెలవైన శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చనలు జరిపి పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. ఆపై ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. చూడచక్కటి కళ్యాణ వేదికపై సీతారాములను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొలువైన 7 వారాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. విశాలమైన ప్రాంగణంలో సుగంధ భరిత పుష్పతోరణాలతో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్యధారణ, తలంబ్రాల క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. వరంగల్ నగరం గోవిందాద్రి దిగువన కొలువైన ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయం వెలుపల ఆంజనేయ స్వామివారు, గర్భాలయంలో అభయాంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఆలయం వెలుపల కొలువు తీరిన ఆంజనేయ స్వామివారి ఎడమ పాదం కింద శనీశ్వరుడు కొలువు తీరి ఉండటం విశేషం. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆలయం వెలుపల దోష నివారణ పూజలు జరుపుకున్నారు. అనంతరం నవగ్రహాలకు ప్రదక్షిణ చేశారు. అలాగే వరంగల్ నగరంలో కొలువైన శ్రీ శ్వేతార్క గణపతి దేవాలయంలో శని త్రయోదశి పూజలను వేడుకగా నిర్వహించారు. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా నెలవైన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శని భగవానుడికి అర్చకులు తైలాభిషేకం జరిపారు. ఆపై నల్లటి వస్త్రంతో అలంకరించి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు దోష నివారణ పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేసి దీపారాధనలు నిర్వహించారు. ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కోటి గోటి తలంబ్రాలను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆంధ్ర, తెలంగాణకు చెందిన శ్రీగిరి సేవా సమితి ఆధ్వర్యంలో సీతారాములకు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. గత 5 సంవత్సరాలుగా ఈ బృందం 15,000 మంది భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సీతారాములకు ఆనవాయితీగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీగిరి సేవా సమితికి చెందిన దాదాపు 150 మంది మహిళలు భద్రాచలం చేరుకొని కోటి గోటి తలంబ్రాలు, ముత్యాలు, పట్టు వస్త్రాలను సీతమ్మ తల్లికి, రామయ్య తండ్రికి సారెగా సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శని త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో నిలవైన శనీశ్వరుని చెంత కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత శని భగవానుడికి తొలుత తైలాభిషేకం జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి చక్కటి అలంకరణలతో పుష్పార్చన జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సింహవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి వాహన సేవలను భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సర్వాలంకార శోభితంగా అలంకరించిన స్వామివారిని సింహవాహనంపై ఆసీనులం చేశారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ స్వామివారి సింహవాహన సేవ ఆలయ వీధుల్లో వేడుకగా జరిగింది. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. నెల్లూరు పురమందిరంలో శ్రీ త్యాగరాజ స్వామి భిక్షాటన పూర్వక స్మరణోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున వర్ణమయ పూల తోరణాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దిన వేదికపై జానకి సమేత శ్రీరామచంద్రమూర్తిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా కళాకారులచే నిర్వహించిన భక్తి సంగీత సాగరంలో సింహపురి వాసులు ఓలలాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 75,414 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,073 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,68 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.